ఒక ఏడాది కరువు వస్తే అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా ఒకే మాట చెబుతుంది. వర్షాలు తగ్గాయి, ప్రకృతి సహకరించలేదు, అంతే కథ ముగిసిపోతుంది. కానీ ఏళ్లకు పైగా నీటి పారుదల రంగాన్ని గమనించిన వారికి ఒక విషయం బాగా తెలుసు. ప్రకృతి మీద నింద వేయడం చాలా సులువు, కానీ ముందు చూపుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం మాత్రం చాలా కష్టం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో ఒక ప్రశ్న తప్పకుండా అడగాలి. పట్టిసీమ ప్రాజెక్టు లేకపోయి ఉంటే కృష్ణా డెల్టా పరిస్థితి ఎలా ఉండేది? దానికి సమాధానం చెప్పాలంటే కృష్ణా నదిలో నీటి లభ్యత గత కొన్ని సంవత్సరాలుగా క్రమంగా తగ్గుతోంది. కృష్ణా డెల్టా, గుంటూరు, కృష్ణా జిల్లాలో దాదాపు 13 లక్షల ఎకరాలు ఇది శ్రీశైలం, నాగార్జున సాగర్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ కృష్ణా నది బేసిన్ ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్ని డ్యాంలు కట్టారో మీకు తెలుసా? వందల కొద్ది. ఎగువన ఆల్మట్టి నిండాలి. తర్వాత నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఇవన్నీ నీరు పొందిన తర్వాతే కృష్ణా డెల్టాకు నీరు చేరుతుంది. దిగువకు నీళ్లు వచ్చేసరికి ఏం మిగులుతుందో అదే మనకు. ఎగువ రాష్ట్రాల్లో వినియోగం పెరగడం, తక్కువ వర్షపాతం, వరుసగా కరువు పరిస్థితులు ఇవన్నీ కలిసి కృష్ణా డెల్టాపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తూ ఉంటాయి. నాగార్జున సాగర్ లో నీళ్లు ఆగస్టు, సెప్టెంబర్ నాటికి కూడా డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోవడం మనకి తెలుసు. ఈ ఏడాదిలాగా తక్కువ వర్షాలు వచ్చిన సంవత్సరాల్లో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇది సైక్లికల్ పాటర్న్. ఇటువంటి పరిస్థితులను ఎంచుకోవడానికి ఆలోచించి వర్కౌట్ చేసిన పరిష్కారమే పట్టిసీమ ప్రాజెక్టు. అసలు పట్టిసీమ అంటే ఏమిటి? ఆ ప్రాజెక్టు ఏం చేస్తుంది? పట్టిసీమ మ్యాజిక్ కాదు, ఇది ఒక లిఫ్ట్ స్కీమ్. గోదావరి నదిలో పుష్కలంగా ఉండే నీటిని, ఏటా వృధాగా సముద్రంలోకి పోయే నీటిని ఎత్తిపోసి పోలవరం కుడి ప్రధాన కాలువలోకి మళ్లించి అక్కడి నుంచి కృష్ణా నదికి చేరవేయడం. 2015-16లో ఇది కమిషన్ అయ్యింది. ఇక్కడ ఒక విషయం నిజాయితీగా చెప్పాలి, ఇది ఇంజనీరింగ్ పరంగా అద్భుతమైన ఐడియా కాదు, బట్ ఇది కామన్ సెన్స్, ఒక వ్యూహాత్మక నిర్ణయం. గోదావరికి, కృష్ణాకి మధ్య దూరం తక్కువ, ఎలివేషన్ తేడా మేనేజ్ చేయగలిగేదే. ఈ ఐడియా దశాబ్దాలుగా ఫైళ్లలో ఉంది. దాన్ని అమలు చేయడానికి తీసుకున్న సమయమే అసలు కథ. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు విమర్శలు కూడా తక్కువగా రాలేదు. తాత్కాలిక ప్రాజెక్టు, అనవసర ఖర్చు, రాజకీయ ప్రచారం అని ఎన్నో వ్యాఖ్యలు వినిపించాయి. కానీ నీటి ప్రాజెక్టుల విలువ ప్రారంభోత్సవం రోజున కాదు, కరువు వచ్చిన రోజున తెలుస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్నలోకి వద్దాం. పట్టిసీమ లేకపోతే ఒకటి, ఖరీఫ్ సీజన్ లో నాట్లు వేయడం ఆలస్యమయ్యేది. కొన్ని ప్రాంతాల్లో పంట పూర్తిగా ఎండిపోయేది. ఈ మాట తేలిగా చెప్పట్లేదు. డెల్టా రైతులకు ఆలస్యం అంటే నష్టమే, పంట పోతే అప్పులే. 2, తాగునీటి సమస్య. కృష్ణా డెల్టాలో మంచినీటి సరఫరా చాలా వరకు ఇదే వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. నీళ్లు లేకపోతే ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేది. ఇది వేరే డ్యాంల దగ్గర వేరే సీజన్లలో మనం స్వయంగా చూసిన దృశ్యాలే. 3, ఇది చాలా మంది మర్చిపోతారు, సాల్ట్ వాటర్ ఇంట్రూజన్. మంచినీటి ప్రవాహం తగ్గితే డెల్టా దిగువ భాగాల్లో సముద్రపు ఉప్పు నీరు భూమిలోకి చొచ్చుకుపోతుంది. ఒకసారి భూమి దెబ్బతింటే దాన్ని రిపేర్ చేయడానికి సంవత్సరాలు పడుతుంది. ఇది ఒక్క సీజన్ నష్టం కాదు, దీర్ఘకాలిక నష్టం. సుమారు 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాలో ఖరీఫ్ సాగు ప్రమాదంలో పడేది. ఎకరానికి సగటున 30 క్వింటాళ్ల దిగుబడి లెక్కన ప్రస్తుత ఎంఎస్పి ప్రకారం ఒక్క ఖరీఫ్ పంట విలువే దాదాపు 9,600 కోట్లు. అంటే ఒక్క ఎలినినో ఏడాదిలో కాపాడిన పంట విలువే ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి ఎన్నో రెట్లు ఎక్కువ. పట్టిసీమ ఖర్చు కాదు, అవసరమైనప్పుడు రాష్ట్రాన్ని నిలబెట్టే బీమా పాలసీ. ఈ ఏడాది ఆ బీమా క్లెయిమ్ అయిన సంవత్సరం. ప్రాజెక్టుల విలువ వర్షాలు బాగా పడిన సంవత్సరాల్లో కాదు, నదులు ఎండిపోయిన సంవత్సరాల్లో తెలుస్తుంది. పట్టిసీమ లేకపోతే ఆ కరువు సంవత్సరాల్లో కృష్ణా డెల్టా పరిస్థితి గణనీయంగా దారుణంగా ఉండేది. ఇది మనం ఒప్పుకొని తీరాలి. పట్టిసీమ లాంటి అనుసంధాన ప్రాజెక్టులు శాశ్వత పరిష్కారం కాకపోవచ్చు, కానీ బేసిన్ మేనేజ్మెంట్, స్థొరగే ప్లానింగ్, ఎగువ రాష్ట్రాల వాడకం మరియు విడుదలైనపై స్పష్టత వంటి దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకలే లోపు పట్టిసీమ లాంటి ప్రాజెక్టులే వర్షాభావ పరిస్థితుల్లో వచ్చినప్పుడు మనకు దిక్కు అవుతాయి. ఇదే దూరదృష్టి అంటే, ఇదే నీటి అనుసంధానం విలువ, ఇదే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి ఎందుకు అవసరమో చెప్పే సజీవ ఉదాహరణ. మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. ఒకప్పుడు పట్టిసీమ వృధా, డబ్బు దుబారా, రాజకీయ స్టాండ్ అని విమర్శించారు. ఈ రోజు అదే పట్టిసీమ లేకపోతే ఏమయ్యేది?